హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. ఎర్లియర్గా మన ఛానల్లో 15th స్టేట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా జనరల్ స్టడీస్ పాయింట్ వీలో ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎనీ స్టేట్ పిఎస్సి వీటి పాయింట్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చరికి నాగాలాండ్ స్టేట్ గురించి చూద్దాం. నాగాలాండ్ స్టేట్ క్యాపిటల్ వచ్చరికి కోహిమా అండి. నాగాలాండ్ స్టేట్ సీఎంగా నెఫియో రియో ఉన్నారు. నాగాలాండ్ స్టేట్ గవర్నర్గా గణేశన్ ఉన్నారు. నాగాలాండ్ స్టేట్ బర్డ్ వచ్చరికి బ్లైస్ట్రా గోపెన్. నాగాలాండ్ స్టేట్ ఎనిమల్ వచ్చరికి మిథున్. నాగాలాండ్ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చరికి ఇంగ్లీష్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ నాగాలాండ్. ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ నాగాలాండ్గా కాకుండా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, జమ్మూ అండ్ కాశ్మీర్ వీటికి కూడా ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది. నాగాలాండ్ స్టేట్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ వచ్చరికి ఇంటాంకీ నేషనల్ పార్క్. నాగాలాండ్ స్టేట్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంచురీ వచ్చరికి ఫస్ట్ వన్ ఫకింగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, సెకండ్ వన్ సింగ్పన్ వైల్డ్ లైఫ్ శాంచురీ. నాగాలాండ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పీక్స్ వచ్చరికి సారామతి పీక్ అండి. ఇది నాగా హిల్స్లో ఉంది. నాగా హిల్స్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ వచ్చరికి సారామతి. నాగాలాండ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ వచ్చరికి హార్న్బిల్ ఫెస్టివల్, నెక్స్ట్ అయోలెంగ్ ఫెస్టివల్, సెక్రిని ఫెస్టివల్, మోట్సి మోంగ్ ఫెస్టివల్, మిమ్కుట్ ఫెస్టివల్, బుషు డిమా ఫెస్టివల్. హార్న్బిల్ ఫెస్టివల్ వచ్చేసరికి మోస్ట్ ఫేమస్ ఫెస్టివల్ ఇన్ నాగాలాండ్ స్టేట్ అనేది. ఇది 1st నుంచి 10th డిసెంబర్ వరకు బిట్వీన్లో జరుపుతారు. నెక్స్ట్ అయోలింగ్ ఫెస్టివల్ వచ్చేసరికి ఫస్ట్ వీక్ ఆఫ్ ది ఏప్రిల్లో జరుపుతారు. నెక్స్ట్ వన్ సెక్రోని మిడ్సిమింగ్. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ నాగాలాండ్ స్టేట్ అండి. అలాగే హార్న్బిల్ అనేది ఈ 2 స్టేట్స్ యొక్క బర్డ్ అండి. అది వచ్చేసరికి కేరళ అండ్ అరుణాచల్ ప్రదేశ్. నాగాలాండ్ స్టేట్ ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి చోంగ్, కైవా, లిమ్, నురాలిం. దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ ఇన్ నాగాలాండ్ స్టేట్ అండి. నెక్స్ట్ ట్రైబల్స్ వచ్చేసరికి అంగామి, ఏవో, జెలియాంగ్, చాంగ్. ఇవి కాకుండా టోటల్గా 17 ట్రైబల్స్ ఉంటారండి నాగాలాండ్ స్టేట్లో. ఇంపార్టెన్స్ వచ్చేసరికి అంగామి, ఏవో, జెలియాంగ్, చాంగ్. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఇన్ నాగాలాండ్ స్టేట్ అండి. నాగాలాండ్ స్టేట్ హైకోర్ట్ వచ్చేసరికి ఇది గౌహతిలో ఉందండి. ఇది గౌహతితో కాకుండా అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, అస్సాం ఈ 4 స్టేట్స్కి అంటే ఇంక్లూడ్ నాగాలాండ్తో కలిపి 4 స్టేట్స్కి ఇది హైకోర్టు ఉందండి. నాగాలాండ్ స్టేట్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు వచ్చరికి 1 ఉందండి. రాజ్యసభ స్థానాలు వచ్చరికి 1 ఉంది. మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చరికి 60 ఉన్నాయండి. నాగాలాండ్ స్టేట్ బార్డర్ షేరింగ్ విత్ మయన్మార్. ఇది ఒక ఇంటర్నేషనల్ బార్డర్ అండ్ 3 డొమెస్టిక్ బార్డర్స్ అండి. అది అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్, అస్సాం. ఈ 3 డొమెస్టిక్ బార్డర్స్, 1 ఇంటర్నేషనల్ బార్డర్ ఇస్ మయన్మార్ అండి. టోటల్ ఎస్సీ పాపులేషన్ అసలు లేనటువంటిది నాగాలాండ్ స్టేట్ అండి. నాగాలాండ్తో పాటుగా అరుణాచల్ ప్రదేశ్లో కూడా నో ఎస్సీ పాపులేషన్ అండి. అండ్ ఆల్సో యూనియన్ టెరిటరీస్ వచ్చరికి లక్షద్వీప్ అండ్ అండమాన్ అండ్ నికోబార్. దీంట్లో కూడా ఎస్సీ పాపులేషన్ అసలు ఉండదండి. 0 ఎస్సీ పాపులేషన్. ది స్టేట్ వేర్ ది పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ డిక్రీస్ బిట్వీన్ 2001 to 2011. అంటే 2011 పాపులేషన్ పెరుగుదల శాతం తగ్గిన స్టేట్ అండి నాగాలాండ్ అనేది. అంటే ఈ 2011 సెన్సెస్ అంటున్నాం కాబట్టి ఇది ఒక డికేడ్ కాలం చూస్తారండి. తగ్గిన పర్సెంటేజ్ ఎలా వచ్చింది అనేది. అంటే డికేడ్ కాలం అంటే 2001 నుంచి 2011 మధ్యలో చూస్తే ఇది పాపులేషన్ పర్సెంటేజ్ అనేది గ్రోత్ రేట్ అనేది చాలా డిక్రీజ్ అండి. అది ఎంత పర్సెంటేజ్ అంటే -0.06%. ఇట్ ఈస్ ఓన్లీ స్టేట్ హోల్ పాపులేషన్ హ్యాస్ డిక్లైన్డ్. ఇది ఒక్కటే అండి జనాభా తగ్గిన ఏకైక రాష్ట్రం 2011 సెన్సెస్ ప్రకారం, అంటే అకార్డింగ్ టు కంపేర్ టు 2001 సెన్సెస్. నెక్స్ట్ హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టేట్ వచ్చేసరికి మేఘాలయ స్టేట్ అండి. అది ఆల్రెడీ మేఘాలయ స్టేట్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు అక్కడ చెప్పాము, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. నెక్స్ట్ 2011 సెన్సెస్ సెక్స్ రేషియో ఇన్ నాగాలాండ్ స్టేట్ అండి 931 ఫీమేల్ పర్ 1000 మేల్. లిటరసీ రేట్ వచ్చేసరికి 79.55%.
టోటల్ జిఐ ట్యాగ్స్ ఇన్ నాగాలాండ్ స్టేట్ వచ్చేసరికి 3 అండి. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇన్ నాగాలాండ్ స్టేట్. గరిపమ్మ విలేజ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ది కంట్రీస్ ఫస్ట్ టొబాకో ఫ్రీ విలేజ్. ఇండియాలో ఫస్ట్ టొబాకో ఫ్రీ విలేజ్ వచ్చేసరికి గరిపమ్మ విలేజ్ అండి. ఇది వచ్చేసరికి నాగాలాండ్ స్టేట్లో ఉందండి. సెకండ్ వన్, ఫాల్కన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఇది ఒక వలస పక్షి అండి. ఫాల్కన్ అనేది ఇది ఒక వలస పక్షి. ఇది చాలా అంటే అంతరించిపోతున్నటువంటిదండి ఇది. అలాంటిది ఇక్కడ ఇండియాలో ఇది 1 మిలియన్ ప్లస్ ఉందండి. 1 మిలియన్ ప్లస్ ఉన్నటువంటిది ఎక్కడ ఉందంటే నాగాలాండ్ స్టేట్లో ఉంది. సో దానివల్ల నాగాలాండ్ని ఫాల్కన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. దెన్ ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా అంటారండి. ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటారు. ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ నాగాలాండ్ అంటారు. అదేవిధంగా సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ని మదురైని అంటారండి. ఇంతవరకు వీడియోలో ఏం చూసామో ఒకసారి ఫైనల్గా చూద్దామండి. 2001-11 సెన్సెస్లో ఈ గ్రోత్ రేట్ పర్సెంట్ ఎలా ఉందనేది అది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేషనల్ పార్క్ ఇంటాంకి నేషనల్ పార్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దెన్ సారామతి పీక్ అనేది ఎక్కడ ఉందనేది కూడా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఫెస్టివల్స్ వచ్చేసరికి హార్నబిల్ ఫెస్టివల్, హార్నబిల్ పండుగ ఎక్కడ జరుపుకుంటారు అని వస్తుందండి. నెక్స్ట్ వన్ గరిపమ, ఇది ఫ్రీ టొబాకో విలేజ్ ఎక్కడ ఉందని కూడా అడుగుతారండి. దెన్ చివరిలో చెప్పుకున్నటువంటి ఫ్యాక్ట్స్లో వచ్చేసరికి ఫాల్కన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఒకటి, ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ ఇదన్నీ అడుగుతూ ఉంటారండి నాగాలాండ్ స్టేట్ నుంచి. దీస్ ఆల్ ఆర్ అబౌట్ నాగాలాండ్ స్టేట్ అండి. ఆల్రెడీ 15 స్టేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉందండి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్. థ్యాంక్ యూ.